బీజేపీ హైకమాండ్ తెలంగాణపై మరోసారి ఫోకస్ పెట్టింది. త్వరలో జరగబోయే లోక్సభ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులపై కసరత్తు ప్రారంభించింది. ఈ క్రమంలోనే నేడు ఢిల్లీలో బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీ తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశం ఉంది. దీంతో రాష్ట్ర బీజేపీ నేతలు హస్తనకు బయలుదేరారు. కాగా బీజేపీ కేంద్ర ఎన్నికల కమిటీ భేటీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా, జేపీ నడ్డా తెలంగాణ అభ్యర్థుల ఎంపికపై చర్చించనున్నారు. ఇక లోక్సభకు అభ్యర్థుల ఎంపిక చివరి దశకు వచ్చినట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా 17 ఎంపీ స్థానాల్లో సగం సీట్లకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని బీజేపీ నేతలు అంచనా వేస్తున్నారు. బీజేపీ గెలిచిన 4 ఎంపీ సీట్లలో 3టిలో సిట్టింగ్ ఎంపీలను బరిలోకి దింపడంతో పాటు చేవెళ్ల, మహబూబ్ నగర్, మల్కాజిగిరి, భువనగిరి, మెదక్ స్థానాలకు అభ్యర్థులను ప్రకటించే అవకాశాలు ఉన్నాయని చెబుతున్నారు. నేడు దాదాపు ఒక్కొక్క అభ్యర్థిని ఫైనల్ చేయనుంది. ఇక ప్రతి నియోజకవర్గం నుంచి 3 అభ్యర్థుల పేర్లు పరిశీలనలో ఉన్నాయి. ఇక బీజేపీ కీలక భేటీ నేపథ్యంలో రాష్ట్ర నేతలు ఢిల్లీకి బయలుదేరారు. రాష్ట్ర బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి, బండి సంజయ్, ఈటెల రాజేందర్, లక్ష్మణ్, డీకే అరుణ హస్తినకు పయనమయ్యారు. కాగా అభ్యర్థుల ఎంపికపై వీరు అధిష్టానంలో తుది చర్చలు జరపనున్నారు. మార్చి 2వ వారంలో అభ్యర్థుల ప్రకటన వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో వీరికి టికెట్లు ఖరారు కావచ్చునని, కొన్ని స్థానాల్లో ఆయా నేతలు టికెట్ కోసం పోటీకి ఆసక్తి చూపిస్తున్నారని ప్రచారం జరుగుతుంది. సికింద్రాబాద్ కిషన్ రెడ్డి, కరీంనగర్ బండి సంజయ్, నిజామాబాద్ అరవింద్ ధర్మపురి, ఆదిలాబాద్ సోయం బాపురావు లేదా బాపురావు రాథోడ్, గూడెం నగేష్, మల్కాజిగిరి ఈటెల రాజేందర్, మురళీధర్ రావు, చాడ సురేష్ రెడ్డి, టి రవీందర్ గౌడ్, పొన్నాల హరీష్ రెడ్డి, జహీరాబాద్ ఎం జైపాల్ రెడ్డి, ఆలే భాస్కర్, అశోక్ ముస్తాపురే ఓ ప్రముఖ సినీ నిర్మాత, చేవెళ్ల కొండ విశ్వేశ్వరరెడ్డి, గవర్నర్ బండారు దత్తాత్రేయ, వియంకుడు బి జనార్దన్ రెడ్డి, మహబూబ్ నగర్ డీకే అరుణ, ఏపీ జితేందర్ రెడ్డి, శాంతకుమార్, భువనగిరి బి నర్సయ్య గౌడ్, జి మనోహర్ రెడ్డి, కాసం వెంకటేశ్వర్ల యాదవ్, శ్యామ్ సుందర్ రెడ్డి, మెదక్ ఎం రఘునందన్ రావు, జి అంజిరెడ్డి, వరంగల్ మాజీ డీజీపీ కృష్ణప్రసాద్, చింత సాంబమూర్తి, నాగర్ కర్నూల్ బంగారు శృతి, కెఎస్ రత్నం, హైదరాబాద్ టి రాజుసింగ్, మాధవీలత, భగవంతరావు, పెద్దపల్లి టి కుమార్ లేదా ఎవరైనా కొత్త నేతకు అవకాశం. నల్గొండ మన్నే రంజిత్ యాదవ్ లేదా పార్టీలో చేరే మరో నాయకుడికి అవకాశం ఉంది. మహబూబాబాద్ హుసేన్ నాయక్ మరొకరికి. ఖమ్మం దేవికి వాసుదేవరావు, వినోదరావు, రంగా కిరణ్.